నమస్తే మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మొత్తం ఎంతమంది వచ్చారు టీమ్ కింద? ఈరోజు లోకేష్ గారిని కలవడానికి కారణం ఏంటి? నమస్తే సార్. నా పేరు వరలక్ష్మి. మేము దగ్గర 100, 150 మంది దాకా వచ్చాము. ఇక్కడ మా సమస్య ఏంటంటే డీఎస్సీ నోటిఫికేషన్‌లోని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాము. ఎందుకంటే రియల్ స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఆహ్, థియరీ పార్ట్ కన్నా ప్రాక్టికల్ పార్ట్‌ని మేము ఎక్కువ నమ్ముతాం. ఎక్కువ నమ్మడం అంటే చిన్నప్పటి నుంచి మేము ప్రాక్టికల్ పార్ట్ మీదే ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాం. ప్రతిదీ మేము నేర్చుకుంటాం దాన్ని. నేర్చుకున్న వాళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే మనం డెమాన్‌స్ట్రేషన్ చేస్తేనే పిల్లలు దాన్ని చూసి నేర్చుకోగలరు. అంతేగాని చదివి చెప్తే వాళ్ళకి చదివి చెప్పిన దానికి ప్రాక్టికల్‌గా చేసి చూపించిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఉంటాయని మేము ఏదైతే వచ్చే నోటిఫికేషన్ ఉందో అందులోని 100% మేము అడగట్లేదు. అట్‌లీస్ట్ మేము చిన్నప్పటి నుంచి ఆడిన స్పోర్ట్స్‌కి 30% రిజర్వేషన్ మాకు ప్రాక్టికల్స్‌లో కల్పించాలని మేము అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో, 1998లోని 2000లోని, 2001లోని, 2018 డీఎస్సీలోని వాళ్ళు ప్రాక్టికల్‌కి వెయిటేజ్ ఇచ్చారు. సో, సేమ్ వేలోని ఇదే గవర్నమెంటు ప్రాక్టికల్ వెయిటేజ్ ఇచ్చి ఏదైతే కండక్ట్ చేసిందో అదే పద్ధతిలోని మేమిప్పుడు మళ్ళీ ఆర్గనైజ్ చేయమని చెప్తున్నాం. 2018లోని ఎలా అయితే చేసిందో ఇప్పుడు 24లో కూడా మాకు ప్రాక్టికల్స్ 30% ఇవ్వమని అంటున్నాము. అంతకు మించి మేమేమి అడగట్లేదు. ఎందుకంటే రియల్ పీటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకొస్తారు. అది కాకుండా వేరే వేరే కేటగిరీలోని ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, వేరే సైన్స్ డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళేం చేస్తున్నారంటే వేరే కాలేజెస్ నుంచి సర్టిఫికేట్లు అమౌంట్ పే చేసి వాళ్ళు పీఈటీలుగా చేసి వాళ్ళు కూర్చొని ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానివల్ల ఏంటంటే రియల్ పీఈటీస్ ఎవరైతే పీఈటీలుగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం రావట్లేదు. దానివల్ల పిల్లలు నష్టపోతున్నారు. ఇప్పుడు మంచి పీటీ, మంచి ఉపాధ్యాయుడు ఉంటే పిల్లలకి మంచి విద్యను అందించగలరు. ఆ మంచి ఉపాధ్యాయుడు ఎన్నికవ్వడంలోనే సరిగ్గా జరగలేనప్పుడు మంచి విద్య అనేది వాళ్ళకి అందదు. ప్రైవేట్ స్కూల్స్‌లోని బయట చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాకపోతే ఇదే నేషనల్స్ అండ్ పీఈటీలు వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్‌లో జాబ్ చేస్తున్నారు. అక్కడి నుంచి బయటకెళ్తున్నారు గానీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఎక్కువ ఛాన్స్ రావట్లేదు. వాళ్ళకి నేర్పించే వాళ్ళు ఉండట్లేదు. ఎవరో వెళ్తున్నారు, వస్తున్నారు. అంటే నాన్ పీఈటీ అయినప్పుడు వాళ్ళేముంటది, వాళ్ళకి దాని గురించి స్కిల్ గురించి నాలెడ్జ్ ఉండదు. ఏదెలా చెప్పాలో తెలీదు. జాబ్ వచ్చిందా, వెళ్ళామా, వచ్చామా, మన సాలరీ మనం తీసుకున్నామా అన్నట్టు ఉంటున్నారు. అదే కాకుండా ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ నిజంగా ఒక అథ్లీట్ అయితే అథ్లీట్‌ని డెవలప్ చేస్తాడు. అదే ఒక బాస్కెట్‌బాల్ పర్సన్ అయితే బాస్కెట్‌బాల్‌ని డెవలప్ చేస్తాడు. ఇండివిడ్యువల్‌గా ఫస్ట్ ఆయనకి స్పోర్ట్స్ మీద అనేది అవగాహన ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆ ప్యాషన్‌తోని వాళ్ళు చైరేసుకొని చైర్‌లో కూర్చోరు. వాళ్ళతో ఆడతారు, వాళ్ళకి నేర్పిస్తారు, వాళ్ళు ముందుకు నడిపిస్తారు. అలాంటి ఉపాధ్యాయుల్ని ఎన్నుకోవాలని లోకేష్ గారిని మేము కోరుకుంటున్నాము. ఏమన్నా అందులో? లోకేష్ గారు మేమిచ్చిన అర్జీని పరిశీలించి దీనివల్ల చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. మేము చూస్తాము. దొంగ సర్టిఫికేట్లు అవి చాలా వస్తున్నాయి అన్నట్టు చెప్తున్నారు. దొంగ సర్టిఫికేట్లు అంటే దాన్ని వాళ్ళు పరిశీలించాల్సిన బాధ్యత వాళ్ళ ఒక కమిటీ ఏసి దాన్ని చూడాల్సిన బాధ్యత వాళ్ళది. దాని గురించి మేమేం అంటే మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇది ఇప్పుడు తీసుకురావడమా? ఇంతకు ముందు కూడా ఏమన్నా మీరు కలిసారా ఎవరినన్నా? ఇంతకుముందు ఆల్రెడీ మేము కలిసాము. ఇది ఫస్ట్ టైమ్ అని కాదు. మేము కలుస్తూనే ఉన్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే అంతకు ముందు రీసెంట్‌లీ ఎవరిని కలిసారు? ఏఎస్‌డీఓని ఆహ్, సెక్రటరీని వాళ్ళందరినీ కలిసాం సార్. సో, కలిస్తే వాళ్ళేమన్నారంటే, ఇక్కడ కాకుండా మీరు ప్రజా దర్బార్‌లో ఒకసారి లోకేష్ గారిని కలిస్తే మీ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతది అన్నట్టు వాళ్ళు మాట్లాడారు. సో, దానివల్ల అక్కడ మేము 3 టైమ్స్ కలిసిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. జరిగిన తర్వాత దీనివల్ల ఎలిగేషన్స్ వస్తున్నాయని వాళ్ళే డైరెక్ట్‌గా చెప్తే ఇంక మేమేం చేస్తాం సార్? ఎళ్లి ఎవరిని అడగాలి? ఇన్ని రోజులు మేము చిన్నప్పటి నుంచి ఆడిన స్పోర్ట్స్ అన్నిట్లికి వాల్యూ లేనట్టేనా? ఆ సర్టిఫికేట్స్‌కి వాల్యూ లేనట్టేనా? ఒక్కొక్కరు 15, 20 నేషనల్స్ ఆడారు. అన్ని నేషనల్ సర్టిఫికేట్స్ పెట్టుకొని మేమేం చేయాలి? ఒక పీఈటీగా కూడా మాకు అర్హత లేనప్పుడు. ఎళ్లి ఏ ప్రైవేట్ స్కూల్‌లోనో జాబ్ చేసుకోవాలనుకున్నట్టు చిన్నప్పటి నుంచి మేము అదే చేస్తాం గదా! వెళ్లి ఇన్ని నేషనల్స్ ఆడి కాళ్ళు చేతులు ఇరగ్గొట్టుకొని ఇంట్లోళ్ళ దగ్గర మాటలు పడి ఎక్కడెక్కడికో ఎళ్లి డే అండ్ నైట్ దాని గురించి ఆలోచించకుండా తెల్లవారు 4 గంటలు లేసి ప్రాక్టీస్‌లు చేసి ఇవన్నీ యూజ్‌లెస్ అన్నప్పుడు మేము కూడా వాళ్ళలాగే చొక్కా నలగకుండా వెళ్లి కూర్చొని చదువుకొని ఏదో చేసేవాళ్ళం గదా సార్! స్పోర్ట్స్‌కి ఇంపార్టెన్స్ లేనట్టే గదా సార్ ఇప్పుడు దీనికి మాకు ప్రాక్టికల్స్‌కి వాల్యూ ఇవ్వకపోతే. సో, అదే మేము చెప్పాలనుకుంటున్నాం సార్. దయచేసి మా పీటీలందరికీ న్యాయం జరిగేలాగా ఒక 30% ప్రాక్టికల్స్ రిజర్వేషన్ కల్పిస్తే మేమంతా చాలా రుణపడి ఉంటాం ఆయనకి. ఈ గవర్నమెంట్ ఆల్రెడీ 4 సార్లు పెట్టడం జరిగింది. అదే విధంగా ఈసారి కూడా పెడితే మేము ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటాము. ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.